అన్న కొడుకుల్ని. తమ్మోరేసుకొని బిచ్చాని పోతా సార్. పోతే ఏమంటారు ఊర్లో, నీకు కాలు పోయిందా, నీకు కన్ను పోయిందా, నీకు కాలుకుంటే అరసొద్దు, నువ్వు ఏం కడుస్తున్నావు, ఏమైంది నీకంటూ పని చేసుకొని బతుకు అంటారు సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ బుడగ జంగాల కులస్తుల బతుకులు మాత్రం మారడమే లేదు. అంటే దాదాపుగా స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడాను ఈ బుడగ జంగాల కులానికి సంబంధించిన వారి అవస్థలు అయితే తిరగడం లేదు. అంటే ప్రస్తుతం నేను పాణ్యం నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాస్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఉన్నాను. నేను ఈ కాలనీలోకి వెళ్లి ఆ కాలనీ వాసుల వ్యతలను స్వయంగా ముందుగా నేను తెలుసుకుని సుమన్ టీవీ ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. జంగాల కాలనీ వాసి రామాంజలి ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామాంజలి గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ ప్రధాన సమస్య ఏంటి అసలు? మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? సార్, స్వాతంత్రం వచ్చి ఇప్పటికి నేటికి 80 సంవత్సరాలు అవుతున్నా, రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతున్నా, మాకు రాజ్యాంగంలో కానీ మాకు వచ్చిన ఇంతవరకు హక్కులు ప్రతి ఒక్కరికి వచ్చినా కానీ మా బుడగ సంఘాలకు హక్కులు లేవు సార్. ఇంకోటి మాకు ఏమైంది, ఎక్కడ వ్యాపారం చేసుకున్నా, ఎక్కడ కూడా మనం వ్యాపారం చేసుకున్నామంటే మేము మా సొంత స్వయ కృషితో చేసుకోవాలా. ఏమైనా వ్యాపారం చేసి లోన్ ప్రతి ఒక్క కులానికి ఒక లోన్ ప్రకటన ఉన్నాయి సార్. మాకు లోన్ పెట్టుకుని పోదామంటే మీకు సర్టిఫికేట్ ఏదైనా అడుగుతున్నారు. మా సర్టిఫికేట్ ఏది లేక మేము లోన్ అప్లికేషన్ కూడా పెట్టుకోవడానికి కూడా లేదు సార్. మా వీళ్ళు ఎందుకంటే తీరస్థితి మేము వ్యాపారాలు చేసుకోవాలంటే మా సొంత స్వయ కృషితో ఎంతసేపు పెట్టుబడులు పెడతాం సార్. పెట్టుబడులు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేక లోన్లు అంటే మీకు ఏ క్యాస్ట్ ఏది ఉంది అని అడుగుతారు. క్యాస్ట్ సర్టిఫికేట్లు మాకు లేక ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకనే మేము జీవనపై వ్యాపారాలు చేసుకునే ఇప్పుడు సరుకులు లేక మేము చాలా మంది ఇబ్బందిగా మా భార్యలపై ఊర్లో వృత్తిలో బట్టి వ్యాపారాలు పోకున్నట్ల భిక్షాటన పోతున్నట్టు ఇప్పుడు భిక్షాటన కూడా చేయకూడదని మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చినారంట. మా పిల్లలకు 5 మంది 6 మంది నాకు 6 మంది సంతానం సార్. నాకు 6 మందిని పోషించుకోవాలంటే మా భార్య ఊర్లోకి పోయి భిక్షాటన చేసుకుని వస్తారంటే కూడా భిక్షాటన చేయడానికి భిక్షాటన చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు పట్టుకొని స్టేషన్ లో కూర్చోబెడతారు. మీరు భిక్షాటన చేయకూడదు అన్నట్టు అదొక జీవో వచ్చింది, మీరు చేయకూడదు అంటే మా బతుకులు జీవనోపాధికి మా బుడగ జంగాల స్థితి చాలా దీన స్థితిగా అయిపోయినాం సార్. దానికి ప్రధాన డిమాండ్ ఏంటంటే అసలు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకనే సార్ ఇన్ని అవస్థలు. ప్రతి ఒక్క భూమిపై పుట్టిన ప్రతి ఒక్క కులానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, మా బుడగ సంఘాలకు మాత్రమే లేదు. ప్రతి ఒక్కరు ఎలక్షన్ లో వచ్చినప్పుడు అందరికి మీకు బుడగ సంఘాలకు న్యాయం చేయాలని అని అంటారు. మళ్ళీ ఇంత ఎలక్షన్ లో అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ప్రతి ఒక్క మొన్న పోయినసారి కానీ గత ప్రభుత్వాలను పట్టించుకోకపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం మనం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ప్రతి ఒక్క కులానికి మా కులం నుంచి ప్రతి ఒక్కరు బుర్రకథలు చెప్పుకొని ప్రతి ఒక్కరు ఇంటింటికి యాదస్థితిలో పోయిన వాడు ఇప్పుడున్న ప్రభుత్వాలను మమ్మల్ని పట్టించుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ అనిపిస్తే మేము మా పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వాలను వేడుకుంటున్నాం సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ కులస్తులకు గుర్తింపు ఉంది సార్, ఇక్కడ ఎందుకండి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేదు? ఈడ సార్ పక్కన మాకు 10 కిలోమీటర్ల దూరంలోనే పుల్లూరు ఉంది సార్. పుల్లూరులో ఉన్న వాళ్ళకు మా వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్లు ఉన్నాయి. వాళ్ళు ఇంత వ్యాపారాలు సబ్సిడీ లోన్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పుట్టడమే మా దౌర్భాగ్యమా? ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టకున్నట్లు ఉండింటే బాగుండేనమా అనే ఆలోచన వస్తుంది సార్ మాకు. ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం ఎందుకు పుట్టామా అనేది కూడా బాధ అనిపిస్తుంది సార్ మాకు. ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టకుండా సరే మీకు ఇక్కడ ఉండొద్దండి, నివసించొద్దండి, మీరు తెలంగాణకే పోయి బతుకుకోండి అంటే కూడా మేము ఇక్కడ ఉన్నటువన్నీ తీసుకుని పోయి తెలంగాణలో బతుకుతాం సార్. మా పరిస్థితి ఎంత ఉందంటే అంత దయనీకరంగా ఉంది. ప్రస్తుతం మనతో బుడగ జంగాల కాలనీ వాసులు కొందరు ఉన్నారు. వారితో మాట్లాడి వారి వ్యతలను స్వయంగా వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మోత సుధాకరు. అసలు మీ సమస్యలు ఏంటండి? మీ కులస్తుల సమస్యలు ఏం లేదు నాయన, మా బుర్ర కథలు చెప్పుకుంటా ఇట కుమారాని కథ, బొబ్బిలి కథ, ఎల్లమ్మ కథ, చిన్నమ్మ కథ, గాంధారి కథ, పసల్వాని కథ, ఈ కథలు ఇట చెప్పుకుంటానే ఇంకా బిచ్చాటం చేసుకుంటానే యాడ కూడా పోయి చెప్పుదామంటే కూడా మా కథలు వినరే. పిల్లలు ఎదబడతారు, పాల దగ్గర పిల్లలు ఏ పాతరు లేదా అంటారు. ఊర్లో కూడా మా బుర్ర కథలు వినడం లేదు. ఇప్పుడు కూడా మాము ఇట్టే అడుక్కుంటే ఎన్నాళ్ళు చేస్తున్నాము, ఇట్టే బతుకుతున్నాము, ఇట్టే పోతున్నాము. మా పిల్లలు ఇదే బతికైపోయింది. మా పిల్లలకు
చదువుకునే పిల్లలు గిన్నెలు తీసుకొని పోయి పిచ్చాటం చేసుకునే బతుకొచ్చింది. మాకు ఏది రాక, మాకు ప్రభుత్వం ఏమి ఇవ్వక, మా అందరము కన్నగా మా బుడగ సంఘాల బతుకు చాలా ఆందోళన అయిపోయింది. మా పిల్లలు మాకు మా భార్యలు ఇప్పుడు కూడా అడగ తినే తప్పలేదు. నెత్తి మీద మూటలు, చిన్న చిన్న వ్యాపారాలు ఇవే ఉండయి. కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా ఇంత సహకారం చేయలేదు కదా నాయన. మాకు బుడగ సంఘాలకు ఎవరు కూడా వాళ్ళకు దయ రాదు, దాక్ష్యం రాదు. ఆ రవాణా కథ లెక్కన అయిపోయింది. చుట్టుముట్టు మాకి సుట్టమని దిక్కులేదన్నా. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా మా పిల్లలకు అన్నము లేదయ్యో, మా భార్యల్ని బోధించాలి ఏమయ్యా. మంగళ సూత్రాలకు కూడా తక్కువగా ఉన్నారు. అడగ తిని బతుకుతున్నాము మా బుడగ సంఘాలం. ఊళ్ళో పోతే మీరు పనులు చేసుకోరా, కూలిపోరా, మీకేమైంది? బాగుండరే. మీకేం కాలు పోయిందా, కన్ను పోయిందా, మీకేం తక్కువ ఉందయ్యా? ఇట్ట మమ్మల్ని ఏలికించి చంపుతారయ్యో. గవర్నమెంట్ మమ్మల్ని కన్నా చూడండి దాయ. మాకి ఉద్యోగాలు లేవు, పింఛన్లు లేవు. మా పిల్లలు మాకు ఇట్ట ఈ ఆందోళన చేరుతున్నాం నాయనా. శ్రీనివాస్ నగర్ బుడగ జంగాల కాలనీలో నివసిస్తున్న స్థానికులు కొందరు మహిళలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నమస్కారం. మీ పేరమ్మా? కృష్ణవేణి. మీరేం వృత్తి చేస్తారమ్మా? అంటే మీరేం పని చేస్తారు? మేము ఇంకా ఇట్టనే చీరల వ్యాపారము, బిందెలు అట్లా సామాను అట్లా అమ్ముకొని బతుకుతున్నాం సార్. మా పిల్లలకి చదువు పంపిస్తున్నాం కానీ వాళ్ళకి క్యాస్ట్ లేదానికి వాళ్ళకి స్కాలర్షిప్ కూడా రావడం లే. మీరు ఏ క్యాస్ట్ అంటే బుడగ జంగం అంటే ఏంది మీ క్యాస్ట్ అట్లా అని అడుగుతున్నారు. వాళ్ళకు స్కాలర్షిప్లు వాళ్ళకి కాలేజీలకు వేస్తే అవి అయితే ఏం మాకు రావడం లేదు. వాళ్ళకి పెద్ద పై చదువులకు పోవాలన్నా గానీ వాళ్ళకు మార్కులు ఇంత ఉంటేనే మేము చేర్పించుకుంటాము. ఇంత రానికే మార్కులు స్కాలర్షిప్ ఉండాలా, ఆ విధంగా అడుగుతున్నందుకు మా పిల్లలకు పై చదువులకు కూడా పోలేని పరిస్థితి. అందుకని ఇంకా ఎంత చదువు చదివినా పైకి పోదామంటే స్కాలర్షిప్ లేదు. ఇంకా మధ్యలోనే డ్రాప్ అయ్యి పిల్లలు పోయి ఇట్లనే ఇంకా ఎవరు మా కులం అంటే పైకి తిరగకుండా ఉంది. ఎంత చదువులు చదివినా ఇంకా ఇదే అనుకొని ఇంకా ఇట్లనే పిల్లల కానించి ఇంకా తరతరాలు మాకు ఇదే అయిపోతుంది. మాకు క్యాస్ట్ వస్తే ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏమమ్మా? అసలు మాకు క్యాస్ట్ రావాలా సార్. మాకు అదొక్కటే. ఇంకా క్యాస్ట్ వస్తే అసలు మాకు ఈ లోకం అసలు ప్రపంచంలో మాకు ఒక గుర్తింపు అనేది లేదు. క్యాస్ట్ వస్తే మాకు ఒక చెప్పుకోనిక కూడా ఉంటది. ఏది మా పెద్దోళ్ళు చేస్తుండ్రి, కథలు చెప్పుతుండ్రి. అప్పుడు కథలు చెప్పేటోళ్ళంటే కూడా ఒక గౌరవం ఉండేది మాకి. పల్లెటూర్లలో గాని ఎక్కడ గాని ఆ కథలు చెప్పుకుంటా అదే గౌరవం ఉండే కథలు ఇప్పుడు ఏమైనాయంటే రంగ బట్ట మీద సినిమాలు వచ్చా, అవి వాయ, ఇవి వచ్చే సినిమా హాల్లో వచ్చా, అవి వాయ. ఇంకా అన్ని పోయినాక కథలు చెప్పుకునే వాళ్ళు కూడా గౌరవం పోయి లాస్ట్ కి అడగ తినే కులం అయిపోయింది మాది. జోలీలు వేసుకొని అడగ తినే. మీ పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ. మీరేం చేస్తారమ్మా? మేము వ్యాపారం పోతాం, బట్టల వ్యాపారంకి పోయే పట్టేవాళ్ళము. ఇంక అడిగిపోయినా ఇదే బతికేమ్మది. ఏదన్నా పోయి అడగాలనుకుంటా చిక్కదు మాకి. మీది ఏమిట్లే, ఏం కులం మీది, ఎక్కడ మీ జాతి అనే తట్టగా అడుగుతారు మమ్మల్ని. మా మిట్ట బుడుగు జంగాల కోసం మేము ఇంత తిప్పలు పడుతున్నాం. మాకు ఏమీ లేదు. మా సన్న బిల్లులు వేసుకుని గుడిచాను వేసుకుని ఉన్నాం. కానీ వానలు వస్తే వరదలు వస్తే అట్టనే వండుకుంటాం. మాకు ఇంత గవర్నమెంట్ స్థలం లేదు, మాకు ఇంత ఏమీ లేదు. ఏమన్నా పోయి అడగదామంటే మీది ఎక్కడ మీ జాతి అనే తట్టుగా అడుగుతారు మమ్మల్ని. మాకి బుడుగు జంగాలు కాసిట్టు రావాలా అనే తట్టుగా మేము పడుతున్నాం. కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలంటారు. కుత్రం పత్రంగా మాత్రం ఖచ్చితంగా రావాలా మాకి. మా పిల్లల్ని వేసుకొని పండుకుంటున్నాం. సన్న బిల్లులు, వాన్లు అవి మన మేడం వచ్చింది, ఏమి లేదు, చూసింది పోయింది. అమ్మ మా పరిస్థితి ఎట్లా అంటే చేస్తామని చెప్తారు, ఈ పొద్దు రేపని చెప్తారు. ఇంకా అది అట్లనే ఉంది. మాకైతే రాలే, ఇంతవరకైనా రావాలి అది ఖచ్చితంగా.
గారు, ఇప్పుడు మీ శ్రీనివాస కాలనీ బుడగజంగాల కాలనీలో దాదాపుగా 1000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మీరు మీ డిమాండ్ నెరవేరని పక్షంలో మీరు భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, ఈ శ్రీనివాస నగరే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో కూడా ఎక్కడైతే మా బుడగ జంగాలు ఉంటారో వాళ్ళందరూ కూడా మేము పిలుపునిస్తాం. ఓటు అనేది బహిష్కరణ చేయండి, కావలిస్తే నోటగానే ఒత్తండి, లేదా ఓటు వేయకుండా బహిష్కరణ చేసి మన విధానం అనేది ఏందో ప్రభుత్వానికి చూపించాలని చెప్పి కంకణం కట్టుకున్నాం. అది మా యొక్క మనసులో ఉంది. అది ఇప్పుడు భావ ప్రకటనగా మీ ద్వారా కూడా మీ ప్రభుత్వానికి, మీ మీడియా కూడా తెలియజేసుకుంటాం. మేము ఓటును బహిష్కరిస్తాం. మాకు న్యాయం జరగకపోతే ఓట్లు వేయము. మా బుడగ జంగాలు ఎక్కడ ఉన్నా, చీము రక్తం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ బుడగజంగ జాతి వాడు కూడా ఓట్లు వేయడు. మాకు న్యాయం చేసినప్పుడే ఈ ప్రభుత్వాలకు, ఈ పాలకులు ఓటు వేస్తాం, లేకపోతే వేయమని కూడా కండిషన్ గా చెప్తున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా వెలకట్టలేనిదండి. ఓటు అన్నది, ఈ ఓటు హక్కును మీరు దుర్వినియోగం చేస్తా అంటున్నారు. మరి ఇది సబబు అంటారా? సార్ మళ్ళీ నువ్వేం చెప్పాలి సార్? పాలకులు మీరు ఆ ప్రశ్న వేశారు, సంతోషమే. ఇది మనం ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నబడిన పాలకుడు మా సమస్యలు కూడా పరిష్కరించాలి కదా. అది కూడా ఆయన బాధ్యత కదా. ఆయన కూడా పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడి మాకు న్యాయం చేసినప్పుడే కదా మళ్ళీ ఆయన ఓటు అడగడానికి రావాలని. ఆయన మాట తప్పుతున్నప్పుడు పాలకుడు వేసిన పాలకుడు తన గడ్డ ఎక్కి తన యొక్క విధానాన్ని మర్చిపోతున్నప్పుడు మేము ఓటు బహిష్కరించడం ఎందుకు? మా ఓటు వేసి వాళ్ళకి ఎందుకు వేసి మాకు ప్రయోజనం లేనప్పుడు ఆ ఓటు వేసే బదులు తిరస్కరించడం మేలు, లేదా ఓటుని నోటకేయడం మేలు అనే ఉద్దేశంతోనే మేము మా ప్రజల్ని చేతనం చేస్తాం. దేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపు 80 ఏళ్లు కావస్తుంది. అలాగే భారత రాజ్యాంగం ఆమోదించబడి దాదాపుగా 75 వసంతాలు పూర్తయిన పరిస్థితి అయినప్పటికీ కూడాను బుడగ జంగాల కులస్తుల బతుకులు మాత్రం మారడం లేదు. అంటే కానీ పక్కన తెలంగాణ రాష్ట్రంలో బుడగ జంగాలను ఎస్సీలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకెందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని కర్నూలు జిల్లాలో ఉన్న బుడగ జంగాలు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అటు అధికార యంత్రాంగం కావచ్చు, ఇటు పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, తమకు కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని బుడగ జంగాల కులస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.